హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం. ఈరోజు మనం కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దేవస్థానానికి సంబంధించి ఉన్న కొన్ని ఆసక్తికరమైన రహస్యాలను గురించి మాట్లాడుకోబోతున్నాము. మీరు ఈ రహస్యాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు కొత్త వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళి ఈ రహస్యాలను పరిశీలిద్దాం. 1. స్వామివారి విగ్రహం. స్వామివారి విగ్రహం బ్రహ్మదేవుని సృష్టి అని ఒక పురాణ కథ చెబుతుంది. తిరుమల కొండలపై మహావిష్ణువు అవతారాన్ని గుర్తించడానికి బ్రహ్మదేవుడు స్వయంగా ఈ విగ్రహాన్ని సృష్టించి ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం భక్తులకు దివ్య ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించడమే కాకుండా స్వామివారి దివ్యశక్తిని ప్రతిబింబిస్తుంది. వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నిత్యం పెరుగుతుందని నమ్మకం ఉంది. ఈ కారణంగా స్వామివారి సింహాసనం తరచుగా మార్చాల్సి వస్తుంది. భక్తులు ఈ విగ్రహం యొక్క పెరుగుదలని స్వామివారి శక్తికి సంకేతంగా భావిస్తారు. స్వామివారి విగ్రహం వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం మహావిష్ణువు స్వయంగా భక్తుల కోసం అవతరించి తిరుమల కొండపై నిలబడి ఉన్నారు. ఈ విగ్రహం భక్తుల కష్టాలను తీర్చడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి భూమిపై ప్రతీకగా నిలుస్తుంది. 2. మంగళసూత్రం. స్వామివారి విగ్రహానికి గౌరీదేవి మంగళసూత్రం వేయబడుతుంది. స్వామివారి పెళ్లి సందర్భంలో గౌరీదేవి స్వామివారి మెడలో ఈ మంగళసూత్రం కట్టారని చెబుతారు. ఈ మంగళసూత్రం ప్రతిరోజు స్వామివారి మెడలో ఉంచడం ద్వారా భక్తులు తమ పెళ్లి జీవితంలో ఆనందం మరియు సౌభాగ్యాన్ని పొందుతారు. విగ్రహం యొక్క చర్మం మరియు శరీర భాగాలకు మధ్య ఈ మంగళసూత్రం అమర్చబడి ఉంటుంది. ఇది స్వామివారి శక్తి, శుభం మరియు ధర్మాన్ని అందిస్తుంది. మంగళసూత్రం భక్తులకి పవిత్రత, శ్రద్ధ మరియు ప్రేమకు ప్రతీకగా ఉంటుంది. 3. స్వామివారి జడ. స్వామివారి విగ్రహంలో ప్రత్యేకత కలిగిన అంశం స్వామివారి జడ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం వెనుక భాగంలో చాలా దీర్ఘమైన జడ ఉంది. ఈ జడ గురించి అనేక రహస్య కథలు మరియు విశ్వాసాలు ఉన్నాయి. స్వామివారి జడ వెనుక ఒక పురాణ కథ ఉంది. ఈ కథ ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి స్వామివారి కుడి వైపు నుండి ఆవిర్భవించినప్పుడు ఆమె జడ స్వామివారి కుడి భుజాన్ని తాకి ఉంది. స్వామివారి జడ ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది అని భక్తులు నమ్ముతారు. ఈ పెరుగుదల స్వామివారి దివ్యత్వానికి సూచికగా భావిస్తారు. ప్రతిరోజు స్వామివారి ఆలయంలో స్వామివారి జడను ప్రత్యేక పూజలు చేసి అలంకరిస్తారు. ఈ పూజలను చూసేందుకు, స్వామివారి జడను దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. స్వామివారి జడకు ప్రత్యేకంగా పూలతో అలంకరించి భక్తులకు చూపిస్తారు. ఈ జడ యొక్క అందం భక్తులలో భక్తి భావనను కలిగిస్తుంది. భక్తులు స్వామివారి జడను చూడడం ద్వారా తమ సమస్యలు తీర్చుకుని శాంతి మరియు సంతోషం పొందుతారు. స్వామివారి జడ తాకిన వారికి దేవుడి కృప మరింతగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. 4. గర్భగుడిలో వచ్చే శబ్దం. స్వామివారు గర్భగుడిలో నిల్చుని చెవిలో ఓం శబ్దం వింటారని భక్తుల నమ్మకం. ఈ శబ్దం స్వామివారి స్వరూపం, ఆధ్యాత్మిక శక్తికి సంకేతంగా భావించబడుతుంది. భక్తులు ఈ శబ్దాన్ని విని మంత్రముగ్ధులవుతారు. ఈ శబ్దం స్వామివారి నిత్యమైన ఉనికి, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. ఈ విశ్వాసం స్వామివారి గర్భగుడి పూజలకు మరింత ఆధ్యాత్మికతను జతచేస్తుంది. స్వామివారి గర్భగుడిలో ఈ ఓం శబ్దం వింటే భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో వచ్చే శబ్దం భక్తులకు ఎంతో విశేషమైనది. గర్భగుడి లోపల స్వామివారి పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన శబ్దం వినిపిస్తుంటుంది. ఈ శబ్దాన్ని శేషనాగుని ఆడుతున్న శబ్దం అని భక్తులు భావిస్తారు. భక్తులు ఈ శబ్దాన్ని స్వామివారి శక్తి మరియు దివ్యత్వానికి సంకేతంగా గుర్తిస్తారు. స్వామివారి విగ్రహం వెనుక శేషనాగుడు ఉంటాడని, ఆడుతుండటంతో ఈ శబ్దం వస్తుందని పురాణ కథలు చెబుతున్నాయి. 5. కుబేరుని రుణం. స్వామివారి విగ్రహం సృష్టి కథలో కుబేరుని రుణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శ్రీనివాసుడు లక్ష్మీదేవితో వివాహం చేసుకునేందుకు కుబేరుని నుండి రుణం తీసుకుంటారు. ఈ రుణం తీర్చడం కోసం భక్తుల నుండి వచ్చిన కానుకలను స్వామి సేకరిస్తారని నమ్మకం. ఈ విగ్రహం భక్తులకు ఆర్థిక కష్టాలు తీర్చడంలో దివ్య కృపను అందిస్తుందని చెబుతారు. 6. గరుడగమనం. ప్రతిరోజు రాత్రి స్వామివారి పూజ సమయంలో గరుడు ఆలయం మీద తిరిగి స్వామివారి నిత్య సన్నిధికి వస్తాడనే నమ్మకం ఉంది. గరుడు స్వామివారి సేవకు ఇక్కడికి వస్తాడని చెబుతారు. ఈ నమ్మకం గరుడి ఆధ్యాత్మికతను మరియు సేవాభావాన్ని సూచిస్తుంది. గరుడు స్వామివారి పూజ సమయంలో వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడని భావించబడుతుంది. ఈ కథా ప్రకారం గరుడి నిత్య సేవ స్వామివారి భక్తులకు మరింత ప్రేరణనిస్తుంది. 7. కపిలతీర్థం. తిరుమలలోని కపిలతీర్థం ఒక పవిత్రమైన నీటి ప్రదేశం. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఈ కథ ప్రకారం కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేసి పవిత్రతను అందించారు. భక్తులు ఇక్కడ స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుంటారు. కపిలతీర్థం నీటి ప్రదేశం ప్రాముఖ్యతను ఇక్కడ ఉన్న గుడి మరియు కపిల మహర్షి తపస్సు మరింత ప్రత్యేకతను ఇవ్వటం వల్ల
ఇది భక్తులకే కాకుండా పర్యాటకులకు కూడా ముఖ్యంగా మారింది.